మన దేవుడును సర్వలోకానికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. క్రైస్తవులు యేసుక్రీస్తు వారి శిల్వ మరణ జ్ఞాపకార్థం గుడ్ ఫ్రైడేని చేస్తారు. యేసుక్రీస్తు వారు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడే అని, మరియు ఆయన మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ అని అంటారు. గుడ్ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, తెలుగులో మంచి శుక్రవారం అని పిలుస్తారు. ఆయన ఎన్నో బాధలను అనుభవించి సిల్వకు వేయబడి చనిపోయాడు. యేసుక్రీస్తుల వారు మరణించిన రోజుని బ్యాడ్ ఫ్రైడే అని పిలవాలి కదా, కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తాము? యేసుక్రీస్తు వారి మరణం మనకు మంచిలా అవుతుంది, ఇది అందరికీ కలిగే సందేహం. గుడ్ ఫ్రైడేకి సంబంధించిన డేట్స్ ప్రతి సంవత్సరం ఎందుకు మారుతాయి? అలాగే గుడ్ ఫ్రైడేకి సంబంధించి బైబిల్ మరియు సైంటిఫిక్ ఆధారాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. ప్రపంచ చరిత్రలో క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే అనేది అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే దేవుడు లేఖనాల్లో వాగ్దానం చేసిన దాని ప్రకారంగా ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి ఆ దేవాది దేవుడే మానవావతారిగా భూమి మీదకు వచ్చి ఎన్నో బాధలను పడి శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచాడు. ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం. అసలు దేవుని ప్రణాళిక ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 భాగాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు పాత నిబంధన అని, యేసుక్రీస్తు వారు జన్మించాక క్రొత్త నిబంధనగా వ్రాయబడింది. పాత నిబంధన కాలంలో ప్రజలు ఘోరమైన పాపంలో మునిగిపోతారు. అయితే వారందరినీ పాపముల నుండి రక్షించడానికి మెస్సయ్య అనే రాజు దేవుని యుద్ధ నుండి వస్తారని, ఆయన పేరు యేసు అని పెట్టబడుతుందని, ఆయన మన పాపాల కోసం సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేస్తాడని ప్రవక్తల ద్వారా 1000 సంవత్సరాల క్రితమే పాత నిబంధనలో వ్రాయబడింది. ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా ఆ దేవాది దేవుడే మరియా అనే కన్య గర్భమందు జన్మిస్తాడు. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత జరిగిన విషయాలన్నీ క్రొత్త నిబంధన వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలోని 4 సువార్తలలో వ్రాయబడ్డ ప్రకారంగా యేసు ప్రభుల వారు చిన్నతనం నుండి దేవుని దయలో ఎదుగుతూ అతను భూమిపై జీవించిన 33 సంవత్సరాలలో అనేక బోధనలు చేసి అనేకులను రక్షించాడు. దాంతో అక్కడ యూదా అధికారులు ఆయన మీద నేరారోపణ చేయాలని చూస్తూ చివరిగా ఆయన దేవదూషణ చేస్తున్నాడని యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో గెత్సేమని తోటలో ఉండగా ఆయన్ని బంధించి కొరడాలతో కొడుతూ సిల్వను మోయిస్తూ కపాలమని పిలువబడే కళ్ళవరికి తీసుకెళ్లారు. తర్వాత ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి చేతులలో కాళ్ళలో మేకులను కొట్టి సిలువలో వ్రేలాడదీసి పక్కలలో బల్లాలతో పొడిచారు. ఇలా దాదాపుగా 6 గంటల పాటు సిలువపై ఉండి చివరిగా 7 మాటలు పలికి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించాక 3వ రోజు తిరిగి లేవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా 3 గంటల పాటు విస్తారమైన చీకటి భూమిని కమ్మేసినట్లు మత్తయి సువార్త 27:45లో చూడొచ్చు. మత్తయి 27లో చూస్తే ఆ సమయంలో యెరూషలేము దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2 ముక్కలైందని, భూమి వణికిందని, రాళ్లు బద్దలయ్యాయని, మరియు సమాధులు తెరవబడి మరణించిన చాలా మంది సజీవంగా లేపబడినట్లు చూస్తాం. క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న వస్తుంది, కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు ఎందుకు ప్రతి సంవత్సరం డేట్స్ మారుతాయి ఇప్పుడు చూద్దాం. యేసుక్రీస్తుల వారి భూమి మీద జీవించిన రోజున క్రిస్మస్ జరుపుకుంటారు. ఇది డిసెంబర్ 25న వస్తుంది. యేసుక్రీస్తుల వారు శిలువ మరణం పొందిన రోజున గుడ్ ఫ్రైడేగా, మరి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ గా జరుపుతారు. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు ప్రతి సంవత్సరం ఒకే నెల ఒకే తేదీన మాత్రం రావు. 2020లో గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 10, ఈస్టర్ ఏప్రిల్ 12న వచ్చాయి. 2021లో గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2, ఈస్టర్ ఏప్రిల్ 4న వచ్చింది. 2024 అనగా ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే మార్చి 29న, ఈస్టర్ ఏప్రిల్ 31న వచ్చింది. ఇలా ఎందుకు డేట్స్ చేంజ్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే మనం బైబిల్ని మరియు చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. బైబిల్లో క్రిస్మస్ యొక్క డేట్స్ వారం అంత క్లియర్గా తెలుపబడలేదు, కానీ అప్పుడు జరిగిన సంఘటనలు మరియు కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా డిసెంబర్లో చేస్తున్నారు. కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ యొక్క వారాలు బైబిల్లో క్లియర్గా వ్రాయబడ్డాయి. యోహాను 19:31, మార్కు 15:42లో చూస్తే ఆ దినము సిద్ధపరిచిన దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము అని, మరుసటి విశ్రాంతి దినము మహాదినం అని క్లియర్ గా వ్రాయబడింది. బైబిల్ ప్రకారంగా గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు చూద్దాం. 4 సువార్తలలో విశ్రాంతి దినము ముందు దినమని వ్రాసారు గనుక శుక్రవారం మరణించిన దినమని క్లారిటీ వస్తుంది. అలాగే ఈస్టర్ తిరిగి లేచిన దినం ఆదివారం అవుతుంది. యోహాను 12:1 ప్రకారంగా యేసు ప్రభుల వారు నిస్సాన్ నెల 9వ తేదీన లాజరున్న బెతానియకు పస్కా పండుగకు 6 దినముల ముందు వచ్చినట్లు చూస్తాం. యోహాను 12:12 ప్రకారంగా మరుసటి రోజు అనగా 10వ తేదీ
తేదీన ఆ పండగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేముకు వచ్చాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొని వెళ్లారు. మార్కు 11:11 ప్రకారంగా 11వ తేదీన యేసు ప్రభుల వారు యెరూషలేం మందిరంలో ప్రవేశించి వ్యాపారం చేసేవారిని వెళ్ళగొట్టారు. అలాగే మార్కు 11:19 ప్రకారంగా 12వ తేదీన ఆయన అక్కడి నుండి బయలుదేరి శపించబడిన అంజూరపు చెట్టును చూసినట్లు చూస్తాం. మత్తయి 26:2 ప్రకారంగా 2 దినములైన తర్వాత పస్కా వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగించబడునని చూస్తాం. మార్కు 14:13 ప్రకారంగా పస్కాకు ముందు అనగా 13వ తేదీన పస్కా సిద్ధపరిచారు. మార్కు 14:14, లూకా 22:7 ప్రకారంగా 14వ తేదీన పస్కా బలిపశు వధించబడింది. యోహాను 19:31 ప్రకారంగా ఆ దినము సిద్ధపరిచిన దినం, మరుసటి విశ్రాంతి దినం మహాదినం కనుక దేహమును విశ్రాంతి దినమున సిల్వ మీద ఉండకుండానట్లు తీసివేశారు. అదే నిస్సాన్ నెల 14వ తేదీ పస్కా గొర్రెపిల్ల వధించబడిన దినం. ఇప్పుడు చారిత్రక ఆధారాలు చూద్దాం. హెబ్రీ క్యాలెండర్ ప్రకారంగా పస్కా రోజున ప్రభు చనిపోయారు. ఆ రోజు ఫుల్ మూన్ ఉంటుంది. నిస్సాన్ నెల 14వ తేదీ అనగా క్రీస్తు శకం 33లో ఏప్రిల్ 3వ తేదీన పస్కా రోజున ప్రభు చనిపోయారు. అయితే ఈ తేదీలను ఫాలో అయితే వాటి వారాలు మారుతున్నాయి. భూభ్రమణంలో సూర్యుడు భూమధ్య రేఖను దాటినప్పుడు సంవత్సరానికి 2 సార్లు పగలు రాత్రి సమానంగా వస్తాడు. దీనిని వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. యేసు ప్రభుల వారు మరణించింది కొందరు పస్కా ప్రకారంగా సండే అని, ఇంకొందరు ఫుల్ మూన్ ని బేస్ చేసుకుని లెక్కలు వేయడం వల్ల కొంత వివాదం ఏర్పడింది. ఆ వివాదాన్ని పరిష్కరించాలని క్రీస్తు శకం 325లో కాన్స్టంటైన్ కాలంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా వారు ముఖ్యమైన వివాదాలు పరిష్కరించడానికి క్రైస్తవ నాయకులతో నైసియా అనే ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ వివాదాలు పరిష్కరించి ఫుల్ మూన్ రోజు కాకుండా సండే అంటే వెర్నల్ ఈక్వినాక్స్ తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంఘటనలు టిబేరియన్ పాలనలో పోంతి పిలేటు యూదేకు అధిపతిగా ఉన్నప్పుడు, కైఫా జెరూసలేం నాయకుడిగా ఉన్నప్పుడు, హేరోదు యాంటిపస్ గలిలియా యొక్క పాలకుడిగా ఉన్నప్పుడు జరిగాయని చారిత్రక రుజువులు దొరికాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ 3న యేసు ప్రభుల వారు చనిపోయారు. ఈ డేట్ రోజు యేసు ప్రభుల వారు చనిపోయాడని భూకంప రుజువులు కూడా దొరికాయి. ఫ్లేగోస్ అనే చరిత్రకారుడు బెతానియా ప్రాంతంలో నైసియాలో భూకంపం వచ్చి భవనాలు కూలిపోయాయని పుస్తకంలో వ్రాసాడు. ఆరిజిన్ అనే చరిత్రకారుడు క్రీస్తు శకం 33లో ఏప్రిల్లో భూకంపం వచ్చిందని వ్రాసాడు. జియోలాజికల్ సర్వే వారు కూడా ఆ తేదీన భూకంపం వచ్చిందని నిర్ధారించారు. ఊరికే చెప్పింది కాదు. అయితే జూలియస్ గ్రెగోరియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న తేడాల వల్ల వారి వారి క్యాలెండర్ ప్రకారం తూర్పు పశ్చిమ దేశాలు ఈ పండుగలను వేరు వేరు తేదీల్లో చేసుకుంటున్నారు. యేసు ప్రభుల వారి మరణం నుండి తిరిగి లేచిన దినము ఈస్టర్ గా, ఈస్టర్ కి ముందు 40 రోజులను అనగా ఆదివారం మినహాయించుకొని 8 డేస్ అని పిలుస్తున్నారు. కొందరు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజు శిల్వ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఈస్టర్ కి ముందు 40 రోజులు ఉపవాసం ఉంటూ లెంట్ డేస్ ని పాటిస్తూ చర్చిల్లో ప్రార్థన చేస్తుంటారు. అయితే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పాటించాలా అంటే పాటించాలని మాత్రం బైబిల్లో లేదు. కానీ ఆయన జన్మించింది, చనిపోయింది నిజం కాబట్టి బైబిల్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారంగా తేదీలను నిర్ధారించాలి. ఫాలో అవ్వకపోవడం ఇష్టం. అయితే గుడ్ ఫ్రైడే దేవుడు మన కోసం చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో గడిపితే తప్పేమీ లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.